సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించినా చాలు వారి గురించి ప్రేమ, డేటింగ్ వార్తలు పుట్టడం సాధారణం. ప్రస్తుతం ఇదే విధంగా ధనుష్, మృణాల్ ఠాకూర్ జంట హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన పలు పార్టీలు, ఈవెంట్లలో వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండడం ఈ రూమర్స్ కు ప్రధాన కారణం. సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షో సందర్భంగా ధనుష్, మృణాల్ ఒకరినొకరు టైట్ గా హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోతోనే డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ధనుష్కి ఏమాత్రం సంబంధం లేని ఒక ఈవెంట్కు ఆయన హాజరు కావడం, అది మృణాల్ కోసమే అయి ఉంటుందని గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల మృణాల్ సోషల్ మీడియా పోస్టుకు ధనుష్ కామెంట్ చేయడం, దానికి మృణాల్ లవ్ సింబల్తో సమాధానం ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇక ఇటీవల మృణాల్ నటించిన దో దీవానే షహర్ మే టీజర్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఈ పోస్టుకు ధనుష్, టీజర్ చాలా బాగుంది, చూడ్డానికి వినడానికి బాగుందని పోస్ట్ చేశాడు. దీనికి మృణాల్ హార్ట్, ఫ్లవర్ ఎమోజీలతో ప్రతిస్పందించింది. ప్రస్తుతం వాటిని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందని చర్చలు మొదలుపెట్టారు. ఆ ఇద్దరిని తలైవా తలైవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 2 నెలల క్రితం డేటింగ్ రూమర్స్ పై మృణాల్ స్పందించారు. నా కెరీర్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాను. ఏం జరుగుతుంది, ఏం జరగదనే విషయాలు అందరికీ తెలుసు. అందుకే నా జీవితంలో జరిగే వాటి గురించి నిరంతరం ఆలోచించడం, మాట్లాడడం నాకు ఇష్టముండదని అన్నారు. మరోవైపు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్కు విడాకులిచ్చి ఇండిపెండెంట్ లైఫ్ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ హీరోయిన్తోనైనా కొంచెం చనువుగా కనిపించినా వెంటనే వారితో అఫైర్ ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్ మే అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాపై ధనుష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.